నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. టీ సుండుపల్లి మండలంలో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. రాజంపేట తాలూకా సుండుపల్లి మండలంలో బోయినపల్లి పంచాయతీ నందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ లో 5 మీటర్లు వెడల్పు 1 అడుగు లోతుతో తీసుకోవాల్సిందిగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి కిలోమీటర్ల పొడవుతో ఇసుకను బహుదా నదిలో అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు అందరూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు రామ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేను అందరం కూటమి ప్రభుత్వానికి విన్నవించడం ఏమిటి అంటే ఇక్కడ ఇసుక తీయడంతో భూగర్భ జలాలు అట్టడుగుపోవడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే త్రాగునీరుకి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. వర్షాలు కూడా తక్కువ ఉండటంతో ఎండలు ఎక్కువగా కావడంతో నీళ్ల సమస్య ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఈ ఇసుక రీచ్లను తక్షణమే కూటమి ప్రభుత్వం అధికారులు నాయకులు దీని మీద త్వరగా స్పందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీ సుండిపల్లి బోయినపల్లి పంచాయతీలో గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. టీ సుండిపల్లి మండలం వైఎన్నపల్లి గ్రామ పంచాయతీలోని కుప్పగుట్టపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ స్థానిక బహుదా నది పరివాహక ప్రాంతాల పల్లెల ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు, వందలాది మంది. ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో ప్రభుత్వం అధికారుల ద్వారా అనుమతి పొందినామని చెప్పి ఆ అనుమతిలో వివరాలు ఏంటంటే 500 మీటర్ల విస్తీర్ణము, 1 మీటర్ లోతు మాన్యువల్గా తీసుకోండి అని చెప్పి అధికారులు గతంలో ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. ఇసుక రీచ్కు ఇక్కడ చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, దాదాపు 20 నుంచి 25 అడుగుల లోతు మాయాన 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు పైబడి ఇసుకను తోడేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలందరి ఆందోళన, వారి యొక్క బాధ, ఆవేదన ఏంటంటే, భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికి సాగునీటికి లేక గతంలోనే వర్షాలు ఎంత పడినప్పటికీ ఏటా ఒక్కసారి ఈ నది పారితే తప్ప నీళ్లు లేని పరిస్థితి. ఇప్పుడు వర్షాలు కూడా లేవు. వేసవికాలం, ముఖ్యంగా ఈ వేసవికాలంలో నీటి ఎద్దడి ఎక్కువైపోయి నీరు లేని పరిస్థితి. మేమంతా వేలాది మంది వలస బియ్య పరిస్థితి ఏర్పడింది. మేము కూటమి ప్రభుత్వానికి అందరం మద్దతుదారులమే. కాకపోతే ప్రభుత్వం ప్రజల కోసం ఉండాలి, పనిచేయాలి. కానీ ఇక్కడ ఏ ఒక వ్యక్తికో వాళ్ళ సంపాదన కోసము ఇక్కడ ఇసుక తరలిస్తే ఇతర ప్రాంతాలకు మా పరిస్థితి ఏంటని ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఆందోళన తెలియజేస్తున్నారు. నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు, కూటమి నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాను, ఇక్కడ పరిస్థితులు మీరు విచారణ చేపట్టి ఇక్కడ స్థితిగతులను మీరు తెలుసుకొని ఈ యొక్క ఇసుక రీచ్ను తక్షణమే రద్దు చేసినట్లయితే బహుదా నది పరివాహక ప్రాంత ప్రజలందరూ ఇప్పటికైనా వాళ్ళు ఆందోళన చెందకుండా ఆగిపోతారు. లేదంటే ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మేల్కోకపోతే ఇక్కడ వేలాది మంది, దాదాపు 30 నుంచి 35,000 మంది ప్రజలు ఇక్కడ ఏ స్థాయికైనా ఆందోళన చేపట్టడానికి, ఎటువంటి ఉద్యమాలకైనా సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు అందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క ఇసుక రీచ్ అనుమతులను తక్షణమే రద్దు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ఫోన్ చేయడు కాదు, వస్తావా రావా ఎట్లా ఏమి గంట ఉన్నావా
జీవితం చెప్పగలరా ఒక టిప్పర్ మధ్య దండాలు పెట్టుకొని ట్యాంకులు తుండుపల్లి మండలం అయిపోతాను మనం ఎందుకు ఏ నాయకులకి ఎందుకు లేదు ఇల్లు కట్టుకోవడానికి ఏది కాదు ఆ నుంచి అంతా తీసి అందరూ మేము వచ్చే బండి ఆ తీసి రాను సాయంత్రం రారు రేపు మళ్ళీ ఏమన్నా ఒక మంచి పంపించి చూడండి